ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం అంటే ఈ సీజన్ ఎందుకో కొంచెం అందరూ భయపడవలసిన పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకంటే దోమల బెడద బాగా అయిపోయి. సో ఎలా మొదలు పెడదాం చెప్పండి. సో రెయినీ సీజన్ అనగానే వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సీజన్స్? రెయినీ సీజన్లో ఏంటంటే వర్షం ఒకటి మెయిన్ థింగ్. సో వర్షంతో వచ్చే మార్పులు ఏంటి అనే మనకు తెలిస్తే వాటి మూలాన వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వాటిని అధిగమించడం ఎలా. సో వర్షం పడ్డప్పుడు వర్షాకాలం అనగానే పిల్లల్లో, ఐ థింక్ ఈవెన్ ఇన్ ద అడల్ట్స్, మెయిన్ థింగ్స్, ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టుగా మస్కిటో బోర్న్ ఇల్నెసెస్. అవును, డెంగీ, చికెన్ గునియా, మలేరియా, తర్వాత బ్రెయిన్ ఫీవర్స్ కూడా మస్కిటో బోర్న్ ఉంటాయి. అవును, జాపనీస్ ఎన్కెఫలైటిస్ అట్లాంటివి. సో ఇవి ఒక గ్రూప్. అవన్నీ మనకి మస్కిటోని ఎట్లా ప్రివెంట్ చేయాలి, మస్కిటో బైట్ అనే దాని మీద చుట్టూ తిరుగుతాయి. సో మస్కిటోస్లో అగైన్ డే టైం బైటింగ్ మస్కిటోస్ ఏంటంటే, మేము నైట్ టైం చాలా జాగ్రత్త తీసుకుంటున్నామని చెప్తారు, లైక్ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అండ్ ఆల్ దోస్. బట్ డే టైం బైటింగ్ మస్కిటోస్ ఉన్నాయి, అవే కాజ్ చేసేది డెంగీ. సో డే టైం కూడా కేర్ఫుల్గానే ఉండాలి, అండ్ దట్ ఈజ్ ఆన్ ద స్కూల్ అథారిటీస్. రైట్. సో అది మస్కిటో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ రెగ్యులర్గా చేయించాలి. అండ్ మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను యాక్చువల్గా స్కూల్ అథారిటీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఏంటంటే, ఫుల్గా క్లోదింగ్ వేసుకొని ఇవ్వాలి అని. ఎందుకంటే లోవర్ క్లాసెస్ వాళ్ళకి, పిల్లలకి ఏమో పినఫర్స్, ఆడపిల్లలకి పినఫర్స్ అంటే ఇక్కడ వరకే ఉంటాయి, వాటికి సాక్స్కి మధ్యలో దెర్ ఈజ్ ఎ స్పేస్. అవును, సిమిలర్లీ ఫర్ ద బాయ్స్ టు షార్ట్స్ అండ్ సాక్స్. ఇన్ఫాక్ట్ ఈ మస్కిటోస్ అంతా ఎగురుతాయట కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ మోకాళ్ళ కింద వరకే వాటి ఫ్లయింగ్ ఇదనమాట. సో మనం జబ్బుల గురించి చదువుతున్నప్పుడు వాటి గురించి చదివితే వాటిని ఎలా కౌంటర్ చేయాలో తెలుస్తుంది. సో అవి డే టైం బైటింగ్ మస్కిటోస్ ఒక పర్టికులర్ హైట్, చక్కగా కాళ్ళు మనం బెంచ్ కింద కూర్చుని క్లాస్ వింటూ ఉంటాం, శుభ్రంగా వాటికి సమృద్ధిగా కాళ్ళు కనిపిస్తాయి, అందరికీ ఒక్కొక్కటి పోటేసి వెళ్ళిపోతాయి. సో ద థింగ్ ఈస్, ఈ లోవర్ పార్ట్ knee below should be covered. So either you wear very long stockings kind of things, or let the children wear something beneath that. And మామూలుగా ఇవన్నీ వేసుకోవాలి. That is very very important. The other thing is spraying operations. కోవిడ్ వచ్చి వెళ్ళగానే డెంగీ కేమ్ బ్యాక్ విత్ బిగ్ వే. ఎందుకంటే స్ప్రేయింగ్ ఆపరేషన్స్ ఇంటరప్ట్ అయినాయి అప్పుడు. కరెక్ట్. అదొకటి. సో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి, అండ్ కవరింగ్ ద లెగ్స్.